పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. కరీంనగర్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీలో దినదిన అభివృద్ధి చెందుతుందని పాలక వర్గాలు చెప్తున్నప్పటికీ కూడా ఇంకా వెనుకబడిన ప్రాంతాలు కరీంనగర్ హెడ్ క్వార్టర్లోనే కనబడుతున్న పరిస్థితి. 66 డివిజన్లుగా రూపొందిన స్మార్ట్ సిటీలో గతంలో 20వ డివిజన్ గా ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం నెంబర్ 1వ డివిజన్ గా మారిపోయింది. అయితే ఇక్కడ చాలా పరిస్థితులు మనం కళ్ళ ఎదురుగానే చూడొచ్చు. ఇక్కడ అభివృద్ధి అనేది కంటికి కనబడిన పరిస్థితి. సిటీకి ఆనుకొని ఉండి కార్పొరేషన్ లో మొదటి డివిజన్ గా చెప్పబడుతున్న ఆరపల్లి ప్రాంతం అంతా కూడా వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ గత రెండోసారి ఇక్కడ కార్పొరేషన్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. అంతకుముందు ఇది గ్రామ పంచాయతీ ఉండే. గత ఏడాది 60 డివిజన్లు ఉన్న సమయంలోనే ఇది 21 డివిజన్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు 66 డివిజన్ల విస్తరించిన కార్పొరేషన్ లో ప్రస్తుతం ఇక్కడ మనం ఉన్నాం. ఇక్కడ కొంతమంది యువకులు ఉన్నారు. ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి స్మార్ట్ సిటీ నిధులు గాని కరీంనగర్ కార్పొరేషన్ కు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏం జరిగినాయి, అసలు ఈసారి మొదటిసారి 1వ డివిజన్ గా చెప్పబడుతున్న ఈ ప్రాంతంలో ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి, పబ్లిక్ టాక్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ డివిజన్ ఇప్పుడు నెంబర్ 1 అయింది. గతంలో 20 డివిజన్ గా ఉండే. ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి? గతంలో గ్రామ పంచాయతీ నుంచి కార్పొరేషన్ లో గడిచి 5 సంవత్సరాలు గడిచింది. మరోసారి ఎన్నికలకు పోతుంది. ఏంటి పరిస్థితి? నా పేరు గుర్రం వెంకటేష్. నేను ఆరపల్లి 1వ డివిజన్ ఓటర్ని. గత 5 సంవత్సరాలకు ముందు మాది గ్రామ పంచాయతీ ఉండే. మనకు అభివృద్ధిలో భాగంగా మీకు సిటీకి దగ్గర ఉంది మీ ఊరు అని కార్పొరేషన్ లో కలిపిర్రు. కార్పొరేషన్ లో కలిపితే మీ ఊరు అనేది చాలా డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పిర్రు. కానీ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు గత 5 సంవత్సరాలుగా మా ఊళ్ళో ఒక మోరి గాని ఒక రోడ్డు గాని కనీసం ఇక్కడ మా పక్కనే ఒక డివిజన్ ఉంటుంది సీతారాంపూర్, అక్కడికి త్రాగునీరు వస్తుంది, మున్సిపల్ నీరు. ఆ మున్సిపల్ నీరు కూడా మాకు మా ఆరపల్లికి ఈ 5 సంవత్సరాల్లో తీసుకురాలేకపోయారు. తాగునీరు తెచ్చుకోవడానికి మేము వేరే డివిజన్ పోతున్నాం. అలాంటి పరిస్థితుల్లో మా ఆరపల్లి ఉన్నది. ఈ రోజు మేము ఎవరైనా చనిపోతే అక్కడ చనిపోయిన కాడ కాలేసిన కాడ స్నానం చేద్దామంటే కనీసం బోర్ లేదు. మళ్ళీ వాటర్ ట్యాంక్ తీసుకొచ్చుకొని స్నానాలు చేసి రావాల్సి వచ్చిన పరిస్థితి ఉన్నది. అంటే ఇప్పుడు రోడ్లు కానీ ఇవన్నీ కానీ ఒక 5 సంవత్సరాల్లో అభివృద్ధికి నోచుకోవాలని మీరు అంటున్న పరిస్థితిలో కరీంనగర్ కార్పొరేషన్ లో భాగమైన ఈ డివిజన్ ఈసారి మొదటి అంకె ద్వారా 1వ డివిజన్ గా మారిపోయింది. మరోసారి ఎన్నికలకు పోతుంది. మీరు పాలకులకు కానీ రాబోయే ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు ఎలా ఉన్నారంటే గత 4.5 సంవత్సరాల నుంచి ఏ పని ముట్టుకోకుండా ఈ రోజు అంటే మాడికాయ తొక్క పెట్టి అన్నం తినమన్నారు. ఇప్పుడు వచ్చి మీకు బిర్యానీ పెడుతున్నాం, ఇప్పుడే బిర్యానీ అవుతుంది అని చెప్తున్నారు. అంటే మేము గెలిచిన తర్వాత మీకు పనులు జరుగుతాయి, ఇప్పుడు మేము కొబ్బరికాయలు కొట్టి పోతున్నాం. ఇప్పుడు మన ఊరు పెద్దలు ఉంటారు కదా, కుల నాయకులను తీసుకొని మీకు కుల భవనాలు కట్టిస్తాం, మీ ఏరియాలలో రోడ్లు వేపిస్తామని చెప్తున్నారు. అంటే ఈ బగారా అనేది అలా ఓన్లీ వాసన అనేది చూపెడుతున్నారు కానీ అందులో రైస్ లేదు. అది జర కళ్ళు తెరిచి మా కుల నాయకులు కానీ జర ఓటర్లు కళ్ళు తెరిచి ఇప్పటికైనా చూస్తే ఇప్పుడున్న పాత కార్పొరేటర్ గత 15 సంవత్సరాల నుంచి ఆయననే రాజకీయంలో ఉన్నాడు. మన ఊరు అనేది ఏ విధంగా అభివృద్ధి అయిందని ఇప్పటికైనా చూడండి. కొత్త తరాన్ని ఆహ్వానించండి, కళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరవండి అని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ తాగునీరు సమస్య ఒక రకంగా ఉంది, రోడ్ల సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది. మీకు ట్యాక్సులు కానీ ఇంటికి సంబంధించిన పర్మిషన్లు కానీ ఇవన్నీ కూడా కరీంనగర్ కార్పొరేషన్ రేటుకే చేయాల్సి వచ్చి మీరు అదే ట్యాక్సులు కట్టినా? గతంలో ఇప్పుడు ఆరపల్లి విలీన గ్రామ పంచాయతీ అయినటువంటి ఆరపల్లి అభివృద్ధి అయితే అనుకోని కరీంనగర్ కార్పొరేషన్ లో విలీనం అయితే గతంలో ఎలక్షన్ జరిగి 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడే నాయకులు వస్తుంటూ పోతుంటారని జనాలు కూడా అనుకుంటారు, వాళ్ళు కూడా అనుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఆరపల్లి అభివృద్ధి అని అంటే ప్రతి ఇల్లు పన్ను, నల్లా పన్ను, ప్రతి పన్ను కట్టించుకుంటారు కానీ ఏ అభివృద్ధి అనేది ఇప్పటివరకు ఏం జరగలేదు. ఇంకొకటి ఏంటంటే నాయకులు వీటి మీద కాకుండా ఎక్కువగా కబ్జాకు భూములు అనేది కబ్జా మీదనే ఫోకస్ పెట్టారు ఎక్కువ. కానీ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల మరి ప్రజలు ఎట్లున్నారు, వీళ్ళ అవసరాలు ఏంది, కనీస అవసరాలు కూడా మోడీ నల్ల నీళ్ళు ఏవి లేకుండా వీళ్ళు ఇప్పటివరకు ఈ పాలన కొనసాగిస్తారు. మీ సమస్య చెప్పండి. ప్రధానంగా ఈ ప్రాంతంలో మీరు ఇక్కడ మీకు ఆధార్ కార్డు కూడా లేని పరిస్థితిలో
ఉన్నారని చెప్తున్నారు. కరీంనగర్ లాంటి జిల్లా కేంద్రం నుండి మీకు ఆధార్ కార్డు రాలేదు, ఎట్లా మీకు ఆధార్ కార్డు ఎందుకు వస్తుంది? ఆధార్ కార్డు లేవు, రేషన్ కార్డు లేవు. మేము గుడిసెలు వేసుకొని బతుకుతున్నాం. ఎవరు పెడతారో, ఎవరు మమ్మల్ని ఆదుకుంటారో, ఏ నాయకుడు ఆదుకుంటాడో, ఏ సర్పంచ్ ఆదుకుంటాడో, ఏ కార్మికులు ఆదుకుంటారో అని ఎదురు చూస్తున్నాం. ఆ ఓట్లప్పుడు వస్తారు, మీకు ఇది చేస్తాం అది చేస్తాం అంటారు, గెలిచినాక ఏది చేయరు సార్. ఓట్లు వేసినావా? వేసినాము. మరి ఓట్లు ఎవరికి వేసినావు ఆయన అడగలేదాను? అడిగితే ఏమున్నది, వేసిర్రు, తర్వాత చేస్తాం గింతే. మరి ఇప్పుడు మళ్ళీ ఓట్లు వచ్చింది, ఏం చెప్పదలుచుకున్నాం? మాకు అన్ని సౌకర్యం ఉంటేనే మేము ఓటేయగలుగుతాం. ఓట్ల గురించి వస్తారా, వేయండిరా తర్వాత చేస్తాము, ఇది ఇస్తాము అది ఇస్తాము అని పైసలు ఇసిరేస్తారు, ఓటు వేయించుకుంటారు, తర్వాత ఏది లేదు. మాకు ఇల్లు లేవు, గుడిసెలు వేసుకొని బతుకుతున్నాం. వాన వస్తే గుడిసెలకు అన్ని నీళ్ళు వస్తాయి. మరి మాకన్నా క్వార్టర్స్ లన్నా శాంక్షన్ చేస్తలేరు సార్, ఎట్లా బతకాలి మేము? ఈ గ్రామం కర్మార్లో కలిసింది కదా, కర్మార్ లెక్క ఉండాలంటే మీరు ఏం చేద్దాం? ఏం చేస్తాం, గెలిపిస్తాము. మీరు ఓటేయని అంటే మేము గెలిపిస్తాం, కానీ మాకు సౌకర్యం కలగాలి కదా సారు. మేము కూలి చేసుకోనో, ఖాతాలు ఏరుకోనో, చెత్తకోలు ఏరుకోనో బతుకుతాం. మా గురించి మీరు పట్టించుకోవాలి కానీ ఏది లేదు. ఇప్పుడు వీళ్ళందరూ చూడొచ్చు, వీరంతా కూడా దాదాపు 3 దశాబ్దాలుగా ఇదే ప్రాంతంలో ఉంటున్నారు. మీడియా ముందు మాట్లాడడానికి వెనుకొందాడుతున్నప్పుడు కూడా వీరికి చాలా పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళకు సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ, వీళ్ళ పిల్లల చదువుకు కావాల్సిన ఆధార్ కార్డు కానీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఇవ్వలేని పరిస్థితి. కొంత హాస్పిటల్లో పిల్లలు కన్న వారికి మాత్రం హాస్పిటల్ నుంచి ఒక సర్టిఫికేట్ వచ్చినప్పటికీ ఇళ్లలో ఒకవేళ వీరు ప్రసవం చేస్తే వీళ్ళందరికీ సర్టిఫికేట్ లేకపోవడంతో గత కొద్ది కాలంగా తిరుగుతున్న పరిస్థితి. వీరు ఇక్కడ అధికారులకు చెప్పడం జరిగింది, కలెక్టర్ ను సంప్రదించడం జరిగింది. ఇక్కడ ఉన్న ఏందమ్మా మీకు ఎందుకు వస్తున్నావు మీ సర్టిఫికేట్? మాకు సర్టిఫికెట్లు అట్లా బడి పోతే కూడా అడుగుతాను. ఇప్పుడు మా వాడు 10th పోతే అడుగుతాను. అడిగితే మాకు ఇప్పుడు సరిగా కులం సర్టిఫికేట్ కూడా లేదు. మాకు ఇప్పుడు ఇంట్లో చాలా మంది ఉండబొట్లు ఉన్నారు, పెన్షన్ లేదు, ఆధార్ కార్డు లేదు, అనాథ పిల్లలు కూడా ఉన్నారు, తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఇల్లు లేదు, ఏం లేదు. మాకు సరిగా ఏది ఉంటలేదు. ఆదాయం గవర్నమెంట్ నుంచి అయితే మాకు ఏదో చెందుతలేదు. ఓటర్ కార్డు ఉందా? మరి ఓటర్ కార్డు ఉన్నప్పుడు ఓటు హక్కు ఎంత బలంగా ఉందో దానికి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ ఉన్న నాయకులు ఎందుకు ఇవ్వలేకపోయారు? వాళ్ళు ఓటేసేంత సేపు ఈ బతలాడుకుంటుండ్రు దేవుని అడిగినట్టుగా. ఇక ఓటేసినాక మర్చిపోతుండ్రు. మేము ఇక గెలిపిస్తే మాకు ఏదన్నా సాయం చేస్తారు అనుకో మేము ఎత్తున్నాం. ఈసారి ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఎన్నికలకు వస్తారు కదా, మీకు ఎట్లాగూ ఎన్నికల సమయం వచ్చింది, మీ దగ్గరకు వస్తారు కదా, మీరేంది మీ డిమాండ్ ఏంది? మాకు డిమాండ్ ఏంటంటే లేని వారికి ఇండ్లు ఇవ్వాలి. ఇప్పుడు కొంత ఇండ్లు లేవు, ఇండ్లు ఇవ్వాలి, ఆధార్ కార్డు లేవు, చాలా మంది ముండబొట్లు ఉండాలి, పెన్షన్ కావాలి. వాళ్ళకున్న ఆదాయం మాకు ఏది లేని ఆదాయం ఉంటుందో. మాకు రోడ్డు కూడా మంచిగా లేదు, పోయేటందుకు రోడ్డు కూడా మంచిగా లేవు, మోళ్ళు కూడా సరిగా ఒక్కొక్కసారి ఇత్తలేరు, మోళ్ళు కూడా మంచిగా లేవు సరిగా. ఇక మాకు ఇటు నీళ్ళు కూడా సరిగా ఎక్కడ లేవు, ఏం లేదు. మాకు ఇదే సవలేదు. మాకు గవర్నమెంట్ నుంచి మాకు సాయం అందాలి, లేని వారికి ఇండ్లు అందాలి, పెన్షన్, పిల్లగాళ్ళకు ఆధార్ కార్డులు, ఇట్లా రోడ్లు మాకు ఇవన్నీ చేయాలి. అట్లా ఒక రకంగా చూస్తే కరీంనగర్ కార్పొరేషన్ అనేది తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో అతిపెద్ద కార్పొరేషన్. స్మార్ట్ సిటీగా అవతరించి కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర నిధులతో అభివృద్ధి చెందుతున్న ఇంత పెద్ద స్మార్ట్ సిటీలో మనం కళ్ళ నుండి చూసాం. ఇక్కడ ఉన్న ప్రతి ప్రాబ్లం కూడా, ఈ సమస్యలన్నీ కూడా వెనుకబడిన ప్రాంతాల్లో, వెనుకబడిన జిల్లాలో లేకుంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండాల్సిన సమస్యలను కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అయితే ఇప్పుడు వస్తున్న ఎన్నికలకు ఇంకా కొద్ది రోజుల్లో నగారా మోగుతున్న సందర్భంగా వీరు డిమాండ్ చేస్తున్నది ఒకటే, కనీసం వీళ్ళు ఉనికి కావాల్సిన ఆధార్ కార్డు కూడా లేకపోవడంతో వీళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కూడా దెబ్బతింటుంది. దీంతో పాటు మౌలిక సదుపాయాలు, తాగునీరు, ఇక్కడ కావాల్సిన మౌలిక సదుపాయమైన డ్రైనేజీ, రోడ్లు ఇవన్నీ కూడా లేవు. విద్యుత్కు సంబంధించి గతంలో గ్రామ సర్పంచ్ గా ఉన్నప్పుడు, గ్రామ పాలనలో ఉన్నప్పుడు, గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు వచ్చిన విద్యుత్ లైన్లే తప్ప కొత్తగా అభివృద్ధి చెందలేదని చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఇంకా ఇక్కడ చాలా మంది కూడా ఇదే సమస్యతో ఉన్నారు. ఒక రకంగా చూస్తే కరీంనగర్ లో త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ కూడా ఈ రోడ్లను ఓపెన్ డ్రైనేజ్ తో, సెంట్రల్ డ్రైనేజ్ అలాగే డక్టుతో అభివృద్ధి చెందిన కరీంనగర్ కార్పొరేషన్ లో ఈ రోడ్లన్నీ ఎలా ఉన్నాయి? ఇది ఒక మారుమూల ప్రాంతం కాదు. ప్రస్తుతం 66 డివిజన్లను విస్తరించిన కరీంనగర్ కార్పొరేషన్ లో మొదటి డివిజన్ గా చెప్పబడుతున్న ఈ ప్రాంతానికి సంబంధించి మనం చూస్తాం. మొత్తంగా చూడొచ్చు, ఈసారి జరగబోయే ఎన్నికల్లో ప్రతి పార్టీకి, ఇటు బీఆర్ఎస్ గానీ, బీజేపీ గానీ, కాంగ్రెస్ గానీ సవాల్గా నిలుస్తున్న మొదటి డివిజన్ ప్రజలు ఎలాంటి సమాధానం చెప్తున్నారు, వీరి డిమాండ్ ఎలా ఉన్నాయి అన్ని కూడా వీళ్ళు తీర్చేంత వరకు రానున్న రోజులు తమ ఓటు హక్కును వినియోగించుకొని చాలా బలంగా ఉన్నారు. చూస్తూనే ఉండండి పురా లోకల్ న్యూస్.